దేవుని వాక్యంలో ప్రకటన 19వ అధ్యాయం. ఒకటో వచనాన్ని చదువుకుంటాం. ప్రకటన 19వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుంటాం. పేజీ నెంబర్ 239 చివరిలో కొత్త నిబంధన ప్రకటన 19 మొదటి వచనము చదువుకుంటాం. అటు తరువాత జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. మళ్ళా చదువుతాం. అటు తరువాత జనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో ప్రభువుని స్తుతించుడి అనే మాట కింద ఒక మాట పుట్ లెటర్స్లో ఉండింది చూడండి, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని స్తుతించుడి అనే మాటకు అర్థం ఏంటంట, హల్లెలూయా. కాబట్టి ఈ దినము మనము హల్లెలూయా అని ప్రభువుని ఆరాధించవలసిన అవసరత ఆయన మనకు తెలియజేస్తున్నాడు. అందువలన ఆ విధంగా మనం ప్రభువుని ఆరాధించినట్లు ఏ అనుభవాలు కలిగి మనం ప్రభువుని ఆరాధించాలో మరి కొన్ని మాటలు చూడకముందు చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ స్తోత్రాలు. ఈసారి మరోసారి నీ పాదాలు చెందుకొస్తున్నాము. మీ పిల్లలుగా మాకు ఇచ్చిన మీ యొక్క భద్రతను బట్టి, మీ ఏర్పాటును బట్టి స్తోత్రాలు. ఈ లోకంలో నశించిపోకుండా కాపాడబడుతూ వచ్చాము. రక్షణ కార్యం రక్షించబడుతూ వచ్చాము. స్తోత్రములు. అంతేకాదు, రక్షించిన నాట నుండి నేటి వరకు మమ్మల్ని ఎంతో కాపాడి భద్రపరిచిన దేవుడుగా ఉన్నారని స్తుతిస్తున్నాము. ప్రభువా, ముఖ్యంగా ఈ సంవత్సర కాలం అంతా కూడా ఈ చివరి ఆదివారం వరకు మీరు మమ్మల్ని ఎంతో కాపాడి భద్రపరిచిన రీతికై కృతజ్ఞతలు చెల్లింపబద్దులమై ఉన్నాం. సహాయం చేయండి. ఏ మాటలు ఆధారం చేసుకుని మేము ఆరాధించాలో మాకు నేర్పించము. మీ ప్రజలతో మాట్లాడము. మీ దాసునిగా నన్ను కూడా బలపరచము. ప్రభువా, ఖాళీగా ఉన్నాను, మీ ఆత్మచేత నింపండి. మీ మాటలు వెల్లడి చేయుటకు సహాయం చేయండి. ఇంకా ఎవరైతే మీ ఏర్పాట్లో మీ సన్నిధికి రావాల్సిన వారు ఉన్నారో తీసుకొని రండి. ఎవరు నష్టపోకుండా సహాయం చేయండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి దినాల్లో 2024 సంవత్సరము చివరి ఆదివారంకు మనం వచ్చాం. చివరి ఆదివారం. చూడండి, ఒక మాట మీకు తెలియజేయాలని కోరుతున్నాను. దినం గడిచిపోతే మళ్ళీ వస్తుందా అంటే రానే రాదు. దినం గడిచిపోతే మళ్ళీ ఆ దినము రానే రాదు. అందువల్ల ఈ ఆదివారం మనం చివరి ఆదివారం ప్రభువుని సంవత్సర కాలం అంతా కూడా చేసిన సహాయాన్ని బట్టి ఆరాధించవలసిన ఆదివారం. ప్రభు మనకు చేసిన సహాయాన్ని బట్టి పాలనా సహాయము నాకు చేసావు నాయనా అని ఆయనను ఆరాధించవలసిన ఈ గొప్ప అవకాశము మనకు ఇవ్వబడుతూ వచ్చింది. చూడండి, ఆరాధన ఎవరికి చెల్లునని రాయబడింది. ప్రకటన 19:1 ఎవరికి? రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. కనుక ఆరాధన ఎవరికి చెల్లాలంటే దేవునికే చెల్లును. మనం ఆరాధనను దేవునికి చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. కనుక ఏ అనుభవాలు మనము మరి జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా ఆయన చేసిన మరి కార్యములను బట్టి, సహాయమును బట్టి ఆయనకు ఆరాధన మనం చెల్లిస్తాము అంటే కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 28:20 పేజీ నెంబర్ 30 పేజీ నెంబర్ 30 మత్తయి సువార్త 28:20 వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో
వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కనుక యేసు ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను, సదాకాలం ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. ఏది ఒకరోజు 2 రోజులు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, సదాకాలం. ఎంతవరకు మనం ఉనికిలో ఉంటామో అంతవరకు కూడా మనతో ఉంటానని సెలవిచ్చిన దేవుడు. సరే, ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన మనతో ఉంటాడు. రేపు ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మనం ఆయనతో కూడా ఉంటాం. ఈ రెండిటికి పెద్ద తేడా ఏం లేదు. ఈ లోకంలో మనం ఉన్నంతకాలం ఆయన మనతో ఉంటాడు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మనం ఆయనతో ఉంటాం. ఇది సదాకాలము మనం మనతో ఉంటానని ఆయన చెప్పిన మాటకు మరి ఒక రకమైన అర్థం కూడా అదే చూపిస్తాం. కాబట్టి దేవుడు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని. ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుడు మనతో ఉంటాడంట. ఇక్కడ రాయబడిన మాట ప్రకారం ఈ లోకంలో మనం జీవించినంతకాలం మనతో ఉంటాడు. మనతో ఉండి మనకేం చేస్తాడు? సహాయము చేసే దేవుడుగా ఉన్నాడు. అందుకే చూడండి ఎలాంటి సహాయం దేవుడు చేస్తాడో మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం, 6వ వచనం. 31వ అధ్యాయము 6వ వచనం. భయపడకుడి, దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. ఇక్కడ నీతో కూడా వచ్చువాడు. చూడండి, దేవుడు మనతో కూడా సదాకాలం ఉంటున్న అనుభవంలో మనకేం కలుగు చేస్తున్నాడు? మనతో కూడా వచ్చువాడు. మనతో ఉండువాడు మాత్రమే కాదు, మనతో కూడా వచ్చువాడు. నీతో కూడా వచ్చు అంటే 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు మనతో కూడా వచ్చినవాడు. దేవుడు మనతో కూడా ఉన్నాడు, అంతేకాదు మనతో కూడా వచ్చాడు. మనతో కూడా ఆయన అంటే ఎలాంటి చెప్పాలి, మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మనం ఏ ప్రయాణం చేసినా ఆయన తోడుగా ఉన్నాడు. కనుక నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. నువ్వు భయపడవలసిన అవసరం లేకుండా చేస్తూ వచ్చాడు. నీకే విధమైన దిగులు భయము లేకుండా నిన్ను నడిపిస్తూ వచ్చాడు. ఈ సంవత్సర కాలం అంతా కూడా నిన్ను నడిపిస్తూ వచ్చాడు. సరే, ఇక్కడ సదాకాలం మీతో కూడా ఉన్నానని ఎవరితో చెప్పాడు ఆయన? మత్తయి సువార్త 28:20లో శిష్యులైన వారితో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? శిష్యులైన వారితో చెప్పాడు. ఎవరైతే ఆయన శిష్యులు ఉన్నారో, ఆయన వెంబడించిన వాళ్ళు ఉన్నారో, ఆయన మాటలు వినేవాళ్ళు ఉన్నారో, ఆయన ఏర్పాటులోకి తీసుకుని రాబడిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో చెప్తున్నాడు, ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఇప్పుడు ఏమంటున్నాడు? నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. ఆయన ఏర్పాటులో ఉన్న ప్రజలకు ఇది ఒక గొప్ప ఆధిక్యత అండి. ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉన్నాడు, మనతో కూడా వస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు తోడుగా ఉంటున్నాడు. అందుకే 121వ కీర్తనలో రాయబడింది, ఆయన నీ రాకపోకలయందు నిన్ను కాపాడును. ఆయన నీ రాకపోకలయందు నిన్ను కాపాడును. ఇంకొక ముందుకెళ్తే 4వ వచనంలో రాయబడింది, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నిన్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడని రాయబడింది. చూడండి, ఇక్కడ నీతో కూడా వచ్చువాడైన నీ దేవుడు ఈ సంవత్సర కాలం అంతా కూడా మనల్ని ఏం చేశాడు? మన యొక్క రాకపోకల ప్రయాణాల్లో కూడా కాపాడుతూ వచ్చిన దేవుడుగా ఉన్నాడు. ఇది ఒక సంగతి. ఇంకో సంగతి చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం చూడండి. మత్తయి సువార్త 18:20, 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా మత్తయి సువార్త 18:20 అంతేనా? ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడియుందురో వారి మధ్యనున్న ఉందునని చెప్పెను. ఇక్కడ నాకు జ్ఞాపకం చేయబడుతున్న 3వ సంగతి ఏంటంటే, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో వారి మధ్యన ఉన్నాడు. అంటే మనం కూడి ఉన్నప్పుడు
మన మధ్యన ఉన్నాడు. అంటే దేనికి కొడతాము సహజంగా? ఎందుకు కొడతాం చెప్పండి? మనం సహజంగా మందిరంలో మనం కూడుకుంటాం, ఆరాధనకు కానీ ప్రార్థనకు కానీ మనం కూడుకొని ప్రార్థన చేసే సమయాల్లో మన మధ్యన ఉన్నాడు. మన మధ్యన ఉన్నాడంటే ఎందుకుంటాడు చెప్పండి? మన మధ్యన ఎందుకుంటాడు? మన ప్రార్థనలు ఆలకించి మనకు సహాయం చేయటానికి మన మధ్య నుండే దేవుడు. ఈ మాట చాలా ప్రాముఖ్యమే. ఎందుకంటే మనం 2-3 ఉంటే చాలు, ఆయన మన మధ్యన ఉండే దేవుడు. చూడండి, అక్కడ దేవుని యొక్క కార్యాలు లేదా దేవుని యొక్క సహాయం ఈ విధంగా మన పక్షంగా ఉంది. నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను, నేను సదాకాలం మీతో కూడా వస్తాను, నేను ఎప్పుడైనా 2-3 నా నామమున కూడి ఉంటే అక్కడ నేను వారి మధ్యన ఉంటాను అనే ఈ మాటలు మనకు వినడానికి లేకపోతే చెప్పుకోవడానికి చాలా తేలిగ్గా ఉన్నాయి. కానీ అవి జరగకపోతే మనం ఈరోజు ఉండేవాళ్ళమా? అది జరగకపోతే మనం ఈ విధంగా చివరి ఆదివారం వరకు వచ్చేవాళ్ళమా? ఈ దినాన్ని చాలామంది ఆశించారు, చూడాలనుకున్నారు, కానీ చాలామంది గతించిపోలేదా? ఈ దినాల్లో అసలుకే మరణాల రేటు ఎక్కువగా ఉంది. చాలామంది ఊరికిన చనిపోతున్నారు. రాత్రి సాయంత్రం కనపడితే తెల్లారి కనం మళ్ళీ ఉంటున్నా ఈ లోకంలో చాలామంది. ఆ కరోనా పుణ్యమా అని ఆ వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్ళందరూ కూడా పాపం ఏదో ఒక రుగ్మతలో హార్ట్ స్ట్రోక్ అని రకరకాల భయంకరమైన పరిస్థితులు కలిగి ఈ లోకం జీవితం సాధిస్తున్నారు. కానీ మనమైతే ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నామంటే ఆయన మనతో కూడా ఉన్నాడు, మనతో కూడా వచ్చాడు, మన మధ్యన ఉన్నాడు. ఈ అనుభవము ఎవరికి కలుగుతుంది చెప్పండి? ఎవరు కలుగుంటారు ఈ అనుభవము? ఆయన ప్రజలు, ఆయన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారే ఈ అనుభవాన్ని కలుగుంటారు. కనుక ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న ఈ 3వ అనుభవంలో మన మధ్య ప్రార్థన చేస్తున్నప్పుడు మన మధ్య ఉంటున్నాడు. ఎప్పుడైనా ఏనాడైనా గమనించారా? ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తుంటే అక్కడ మన మధ్యన ఉంటున్నాడు. మేము గత 6 రోజుల నుండి ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. 2-3 ఎక్కువ లేదు. నాకు ఏంటబ్బా సంఖ్య 3, 2, 3, 4 ఉంటున్నారు, ఏంటి సంగతి అంటే ఆ మాట గుర్తొచ్చింది నాకు. 2-3 ఎక్కడ నా నామమున కూడి ఉందరో వారి మధ్యన ఉంటానన్నాడు. కాబట్టి 2-3 అయినా కూడా దేవుడు మా మధ్యన ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు అనేటువంటి ఒక గొప్ప మాట నా గమనానికి రాబడినప్పుడు చాలా సంతోషము అయింది. మనం 2 3 కూడా మనతో కూడా ఉండే, మన మధ్య నుండి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆలకించి మనకేం చేస్తాడు? ఆ పైన వచనాలు చూడండి, పైన వచనాలు 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 19 చూడండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడేం రాయబడింది 19లో? మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడలా. చూసారా? 2, 3 కూడా కాదు, ఇక్కడ ఇద్దరే. 20వ వచనంకి వెళ్ళేసరికి దాన్ని 3గా మార్చాడు. అంటే 2-3 ఉన్నా నేను ఉంటానని. కాబట్టి మన మధ్యన దేవుడు ఉన్నాడంటే ఏంటి దాని అర్థం? మనం ఏకీభవించి చేసే ప్రార్థన విని దేవుడు సహాయము చేస్తున్నాడు. కనుక ప్రార్థనా సమయాల్లో మనము కూడుకున్నప్పుడు దేవుడు మన మధ్య ఉంటున్నాడు, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తాము? అదే కదా మనకు సహాయం చేసేది కూడా అదే కదా. మనం ఏం ప్రార్థన చేస్తామో అది దేవుడు ఆలకించి మనకు జవాబిస్తాడు. ఏం ప్రార్థన చేసాం 6 దినాలు? ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం పెట్టుకొని ప్రార్థన చేసాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం పెట్టుకొని ప్రభువా పలానా విషయంలో సహాయం చేయండి, నూతన సంవత్సరం కొరకై మాకు నూతన నిబంధనలు అనుగ్రహించండి. మేము చేసిన ప్రార్థనలు చెప్తున్నాం మీకు, మీరు రావట్లేదు కదా. నూతన సంవత్సరం కొరకై నూతన నిబంధనలు అనుగ్రహించండి. తర్వాత మా తప్పులు ఏమైనా ఉంటే మన్నించి మమ్మలను
నూతనమైన అనుభవాలతో ముందుకు నడిపించండి మేము చేసిన ప్రార్థనలు. అంతేకాదు, కొందరు అనారోగ్యంతో బాధపడుతుంటే వారి క్షేమం కొరకు ప్రార్థించినాము. కొందరు మరి ఇబ్బందుల్లో ఉన్నారు, కొన్ని సమస్యలు ఉన్నారు, వారి సమస్యలు మా దృష్టికి దేబడుతూ వచ్చినప్పుడు వాటి కొరకు ప్రార్థించినాము. కొన్ని పరిష్కారమైనవి, కొన్ని పెండింగ్లో ఉన్నాయి, కొన్ని పరిష్కారం అయిపోయినాయి. ఏదైతే ప్రార్థన చేస్తూ వచ్చామో కొన్ని సమస్యలు పరిష్కారం అయిపోయినాయి, కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి మన ప్రార్థనలు ఆలకించి మనకు జవాబు అనుగ్రహించే దేవుడు ప్రార్థనల సమయంలో మన మధ్యన ఉంటాడు. ప్రార్థన సమయంలో మన మధ్యన ఉంటాడనే విషయము మనం మరి గుర్తించాలి. ప్రార్థనలకు ఎందుకు రావట్లేదంటే ఏదో చెప్తాం కారణం. ఇప్పుడు ఏం మిస్ అయినట్లు లెక్క? దేవునితో మీటింగ్లో నువ్వు లేనట్లే కదా, దేవుడున్న మీటింగ్లో నువ్వు లేనట్లే, దేవుడిని కలుసుకునే అవకాశం నువ్వు పోగొట్టుకున్నట్లే, దేవుడికి నిన్ను చూసే భాగ్యం నువ్వు పోగొట్టుకున్నట్లే. ఇంట్లో చూసేది వేరు, ఆయన మందిరంలో ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చూసేది వేరు. నీ యొక్క రోదన, నీ యొక్క బాధ, నీ దుఃఖము చూసి నీ మీద జాలిపడి నీకు సహాయం చేసే దేవుడు నీ మధ్యకు వచ్చినప్పుడు నువ్వు లేకుండా ఉంటే అది ఆరాధన ఎట్లా చేస్తాను చెప్పండి? ఇప్పుడు మేము ప్రార్థన చేసినాము, కొన్ని సమస్యలు పరిష్కారం అయిపోయినాయని చెప్పాను నేను, అయిపోయినాయి అంతే. ప్రార్థన ఫస్ట్ డే జరిగింది, సెకండ్ డే కొన్ని మార్పులు వచ్చేస్తున్నాయి, థర్డ్ డే జరిగింది, మళ్ళా ఆ యొక్క సెకండ్ డే అంటే సోమవారం ప్రార్థన జరిగింది, మంగళవారంలో బుధవారం గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఇట్లా ప్రార్థన చేస్తే మన మధ్యన ఉండేది కారణం ఏంటంటే మన సమస్యలు ఆలకించడానికి. సంవత్సర కాలం అంతా అక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, ఈ సమస్యలన్నీ ఆలకించడానికి ఉన్నాడు. ఏమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటిని పరిష్కారం చేయడానికి ఉన్నాడు, సహాయం చేయడానికి ఉన్నాడు. కనుక ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో వారి మధ్య నేను ఉందును అని చలవిచ్చిన దేవుడు మన యొక్క ప్రార్థనలలో మన మధ్య ఉండే దేవుడుగా ఉన్నాడు. మనం రెండోది ఏం చూసాము? మనం రాకపోకలలో మనతో కూడా వచ్చే దేవుడిని చూస్తున్నాం. మొదటిది ఏం చూస్తూ వచ్చాము? సదాకాలము ఎక్కడున్నా నేను మీతో కూడా ఉంటానని చూశాను. చూసారా? దేవుడు, నేను ఒకసారి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నేను మందిరం ఎక్కడ నడపాలి, ఎక్కడనా అక్కడనా ఎక్కడ అని అడిగాను నేను. అంటే మహానాడులోనా, మణిపాల్ హాస్పిటల్ దగ్గర, లేదా ఎక్కడ ఇంటికి వెళ్ళిపోమంటావా అని కూడా అడిగాను. అంటే దేవుడు అన్నాడు ఇక్కడికి వెళ్ళమన్నాడు. తర్వాత ఇంకోటి ఏమన్నాడు? నువ్వు ఎక్కడున్నా నేను ఎదురుకొచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. కానీ ఎక్కడున్నా మన దగ్గరికి వచ్చి మనల్ని ఆశీర్వదించేది, సదాకాలం మనతో ఉండే దేవుని యొక్క ఈ ఆధిక్యతను మనం పొంది ఆయన ఆరాధించే వారంగా ఉండాలి. రెండవదిగా, మనం ఎక్కడికి వెళ్ళినా మన ప్రయాణాల్లో తోడుకుంటున్న దేవుణ్ణి మనం ఆరాధించాలి. మూడవదిగా, ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు మన మధ్య నుండి మన ప్రార్థన ఆలకించి సహాయం చేస్తున్న దేవుణ్ణి మనము ఆరాధించే వారంగా ఉండాలి. నాలుగవదిగా చూడండి, దేవుని వాక్యం యెషయా గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం దయచేసి చూడండి. యెషయా 41వ అధ్యాయము 13వ వచనం. యెషయా 41:13, పేజీ నెంబర్ 602, యెషయా 41:13. నీ దేవుడనైనా యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. చాలు. ఇక్కడ భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఇక్కడ మన కుడి చేతిని పట్టుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి? మనల్ని కుడి చేతిని పట్టుకున్నాడంట. భయపడొద్దు ఏమన్నాడు? భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తానని చెప్తే ఏం చేస్తున్నాను? నీ కుడి చేతిని పట్టుకున్నాను. కుడి చేతి పట్టుకున్నాడంటే నువ్వు నడవవలసిన మార్గాన్ని నీకు బోధిస్తున్నాడు. అంటే ఆలోచన చెప్తున్నాడు. అందుకే చూడండి, కీర్తన 32వ అధ్యాయంలో ఒక మాట ఉంది. కీర్తన 32వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తాం. కీర్తన 32వ అధ్యాయము 7-8 వచనాల్లో, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు, నీకు ఉపదేశము చేసేదను,
నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీ చేయి పట్టుకున్నాడంటే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నీవు నడవవలసిన మార్గాన్ని నీకు తెలియజేస్తున్న దేవుడు. నీ కుడి చేయి పట్టుకున్నాడంటే దాని అర్థం ఏంటి? ఎవరు చేయి పట్టుకుంటారు చెప్పండి? ఎవరు చేయి పట్టుకుంటారు? ఇప్పుడు మనం బజారుకి వెళ్తున్నామండి, మన పిల్లల్ని తీసుకెళ్ళాము, ఎవరు పట్టుకోవాలా? నిజమా? దేవునికి స్తోత్రం. మంచిదే, అంటే నిజమే, అది కాదని అంటలేదులే. కానీ అదే సమయంలో ఎక్కడ దారి తప్పిపోతాడోనని తండ్రి చేయబట్టుకుని నడిపించాలి. కాబట్టి ఇక్కడ ఇంకో మాట చూద్దాం. హోషియా 11వ అధ్యాయం చూడండి. దేవుడే చెప్తున్నాడు అన్నమాట. హోషియా 11వ అధ్యాయము మరి 3వ వచనం. హోషియా గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం, లేకపోతే 3వ వచనమే. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే. ముందు నడవడం నేర్పాలి, తర్వాత పట్టుకుంటాడు. చిటుకుని వేలు పట్టుకుంటాడు. ఒక నమ్మకం కుదిరిన తర్వాత మనం కూడా వదిలేస్తాం, వేలు పట్టుకుని నడవమని చెప్తాం. కానీ ముందేం చేయాలా? మనమే చెయ్యి పట్టుకోవాలా. ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాడను నేనే, చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే. చెయ్యి పట్టుకుని నడక నేర్పిన దేవుడు ఎవరు? ఆయన పిల్లలకు ఆయనే చెయ్యి పట్టుకుని నడకను నేర్పించి. ఇప్పుడు నా తలంపు ఏంటంటే, మనం చూసిన యెషయా గ్రంథం 41:13లో మనం చెయ్యి పట్టుకుని మనకు ఆలోచన చెప్తున్నాడు. నువ్వు ఇట్లా చెయ్యి, నువ్వు అట్లా చెయ్యి. లేకపోతే ఈ పరిస్థితి మనకేం చూపిస్తుందంటే, కొన్ని పర్యాయాలు మనం ఏం చేయాలో కూడా పాలుపోదు, అర్థం కాని పరిస్థితిలో భయం వేస్తుంది, ఓ రకంగా కలవరం వస్తుంది, దిగులు వస్తుంది. ఏం పాలుపోని పరిస్థితిలో ఇదిగో నేనున్నాను అని ఆయన చేయబట్టుకుని నడిపిస్తాడంట. అందుకే చూడండి, దేవుడు ఇదిగో నేనున్నానని మాట్లాడతాడు. చూడండి యెషయా 58వ అధ్యాయం. యెషయా 58వ అధ్యాయము ఒక మాట చూద్దాం. యెషయా 58వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నానను. నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఈ 3వ అనుభవంలో మనం ఏం చూసాము? మొరపెడితే వింటాడని చెప్పాం కదా. ఆ మొరపెట్టినప్పుడు ఇదిగో నేనున్నాను అని అంటాడంట దేవుడు మనతో. ఇదిగో నేనున్నాను, ఇదిగో నేను చూశాను, ఇదిగో నేను నీ బాధ విన్నాను, కనుక ఇదిగో ఈ విధంగా నడువు అని నీకు చేయబట్టుకొని మార్గం చూపించే దేవుడు. చాలా మాటలు దేవుని వాక్యం అండి. ఆలోచన చెప్పే దేవుడు, నీకు ఆలోచన ఇచ్చే దేవుడు. ఆలోచన రాదు ఒక్కోసారి, ఏం చేయాలో అర్థం కాదు. పాల్పోని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన మనకేం చేస్తాడు? ఆలోచన చెప్పి మన చేయి పట్టుకున్నల్లా ఆలోచన చెప్పినాడు. బాధ్యత, మన ఏడా దేవునికి ఉన్న బాధ్యతను అది గుర్తు చేస్తూ ఉంది. చెయ్యి విడిచిపెడతామంటే ఏమంటారు చెప్పండి? చెయ్యి విడిచిపెడతామంటే ఏంటి? వదిలిపడేశాడు అని, అంతే కదా. చెయ్యి విడిచాడంటే దాని అర్థం ఏంటి? వదిలిపెట్టేశాడు. పోతే పోరాను, ఎట్లా పోతే నాకెందుకు అని. చెయ్యి పట్టుకున్నాడు అర్థం ఏంటి? ఇదిగో నేనున్నాను, నీకు సహాయం చేస్తాను, నీకు నేను ఆలోచన చెప్పి నడిపిస్తానని ఆయన మన పక్షంగా చెయ్యి పట్టుకొని మనలను ముందుకు నడిపిస్తున్న దేవుడు. కనుక ఏమంటున్నాడు? భయపడకుము అని నీ కుడి చేతిని పట్టుకుంటున్న నీ దేవుడు నీకు సరైన మార్గం చూపిస్తున్నాడు. లేకపోతే నీకు ఆలోచన చెప్పి, సరైన ఆలోచన చెప్పి నేను నడిపిస్తున్నాడు. 2024లో ఇంతవరకు ఆ విధంగా మనం నడిపించబడ్డామంటే మీరు నమ్ముతారా? నమ్మితేనే ఆరాధన వస్తుంది, నమ్మకపోతే ఆరాధన రాదు. దేవుడే నన్ను ఇంతవరకు చేపట్టుకు నడిపించాడని నువ్వు నమ్మితేనే ఆరాధన వస్తుంది. లేకపోతే నేను నడుపుకున్నానంటే ఇక అది నీ ఇష్టం, దాన్ని ఎవరు ఏం చేయలేరు. దేవుడు సహాయపడకపోతే ఈ రోజు వరకు నువ్వు జీవించి ఉండటమే కష్టం అనుకున్న దినాల్లో నా జ్ఞానం ఉపయోగించుకున్నాను, నా తెలివితేటల మీద నేను వెళ్ళానంటే ఇంకా అంతకంటే నేనేం చేయలేను, ఇక నేను చెప్పలేను. దేవుడే నిన్ను నడిపించాడు, దేవుడే నీకు ఆలోచన చెప్పాడు, దేవుడే నిన్ను కాపాడాడు, దేవుడే నీతో కూడా ఉన్నాడు, నీ రాకపోకల్లో ఉన్నాడు, నీ సమస్యల్లో ఉన్నాడు, అన్ని విషయాల్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ కారణం చేతనే ఆ విధంగా మనము ఈ దినం వరకు, నేటి వరకు నిలిచి ఉన్నాము. కాబట్టి
ఈ విధంగా మనము అలాంటి అనుభవం కలిగిన వారమై, ప్రభువా నన్ను నీవే ఇంతవరకు ఆలోచన చెప్పి ముందుకు నడిపించిన దేవుడు అని ఆయన ఆరాధించవలసిన వారికి ఉన్నాం. ఇది 4వ విషయం. 5వ విషయం చూడండి, దేవుని వాక్యంలో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీ 4:9. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అటు వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. ఇక్కడ దేవుని దాసుని ద్వారా ఏమి వింటిరో, ఏమి నేర్చుకుంటిరో, మీరు అలా నడుచుకున్నప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. కొన్ని పర్యాయాలు కొన్ని సమస్యల్లో వస్తారు. ఎక్కడికి వస్తారు? మా దగ్గరకు వస్తారు. పలానా సమస్య ఉంది, ప్రార్థన చేయండి అని. వచ్చారా లేదా? సరే, రాకపోతే అది వేరే సంగతి. వచ్చారు కదా, ఫలానా సమస్య ఉంది, ప్రార్థన చేయండి. ఇప్పుడు ఆ ప్రార్థన చేసినప్పుడు సేవకుడు కొన్ని హెచ్చరికలు చేస్తాడు, లేదా కొన్ని సూచనలు చేస్తాడు. ఇట్లా చేయండి, ఇట్లా వెళ్ళండి అని చేసినప్పుడు వాటిని మనం చేసిన అనుభవంలో ఉన్నప్పుడు మనకు ఏంటంటే దేవుడు తోడై ఉంటున్న దేవుడుగా ఆయన మనకు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాడు. మనకు తోడై ఉన్నాడు. ఇంకో మాట, పైకి వెళ్ళండి, 7వ వచనం చూడండి. 7వ వచనంలో ఆయన ఒక మాట ఉంది అక్కడ. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కావలి ఉంటున్నాడంట. ఏంటి? దేనికి కావలి? మీ హృదయాలకు కావలి, మీ తలంపులకు కావలి. కాబట్టి మీ తలంపులకు కావలి, దేవుడు మీ ఆలోచనలకు కావలి అనగా తోడుగా ఉండకపోతే, దేవుడు మీ ఆలోచనలకు తోడుగా ఉండకపోతే మరి ఏదైనా మనము ఏ ప్రయత్నం చేసినా కూడా సఫలమయ్యే వాళ్ళమా అంటే సఫలమవుతామా, విఫలమవుతామా? దేవుడు మనకు తోడుగా ఉండకపోతే సఫలమవుతామా, విఫలమవుతామా? అంటే పని మనం అనుకున్న చేయగలుగుతామా, చేయలేకపోతామా? అంటే ఏం చెప్తారు? దేవుడు తోడు లేకపోయినా నేను చేసేస్తాను అంటారా? దేవుడు లేకపోయినా నా టాలెంట్ ఉపయోగిస్తానంటారా? చూడండి, దేవుని ఎదుట ఏది కూడా మరి నిలువలేదు. అంటే ఆయన శక్తి ముందు కానీ, ఆయన యొక్క జ్ఞానం ముందు కానీ, ఆయన జ్ఞానమునకు మితి లేదని వ్రాయబడింది. ఆయన జ్ఞానానికి హద్దు లేదు. అనంతమైన విశాలమైన జ్ఞానం గలవాడు. ఎంత జ్ఞానం గలవాడు చెప్పండి. ఈ ప్రపంచాన్నంతటిని 2 చేతులతో నిర్మాణం చేశాడు. ఈ ప్రపంచం అంతటిని తన మహత్తు గల మాట చేత నిర్వహణ చేస్తున్నాడు. అంటే ఆయన జ్ఞానం ఎలాంటిదంట? మహత్తు గల మాట చేత ఈ ప్రపంచాన్ని నడుపుతున్నాడు. ఇప్పుడు ఈ భూగోళము, లేకపోతే చంద్రమండలము, లేకపోతే సూర్యమండలము, లేకపోతే పైన ఉంది పాలపుంత అని. పాలపుంత అంటే తెలుసా? పాలపుంత అని ఒకటి ఉంది. ఏంటా పాలపుంత? పాలముంత కాదు, పాలపుంత. పాలపుంత అంటే ఎన్నో గ్రహాలు కలిసిన ఒక వేరే లోకం ఉంది అక్కడ. దాన్నే పాలపుంత అంటారు. ఒకటి కాదు, కొన్ని వందలాది పాలపుంతలు ఉన్నాయి. అలాంటి మనం ఎక్కడున్నాం? భూమి మీద చిన్న గోళీ అంత భూమి మీద ఉన్నాం. అక్కడ నుంచి చూస్తే గోళీలా కనపడుద్ది అంట మన భూమి. చిన్న గోళీ అంత సైజులో ఉన్న భూమి మీద మనం నివసిస్తున్నాం. ఎంతమంది? 800 కోట్ల మంది. ఇలాంటి గోళీలు కాదు, పెద్ద గ్రహాలు అవతలున్నాయి. అంటే ఎక్కడున్నాయి? అది వేరే కక్షలో ఉన్నాయి. వాటిని పాలపుంత అన్నారు. దాన్ని ఇంకోటి ఏమన్నారంటే గెలాక్సీ అన్నారు. ఎన్నో రకాలైనటువంటి మండలాలు కలిగిన, ఆకాశ మండలాలు కలిగిన ప్రాంతం ఉందండి. దాన్ని నిర్వహిస్తున్నాడు ఆయన. అక్కడ ఉన్న నక్షత్రాలను నిర్వహిస్తున్నాడు. సూర్యుడిని, చంద్రుడిని నిర్వహిస్తున్నాడు. సూర్యుడు, చంద్రుడు దేవుని దృష్టిలో చాలా చిన్నవి. మనకేమో చాలా పెద్దగా కనపడుతుంది. కానీ దేవుని దృష్టిలో సూర్యుడు, చంద్రుడు, గ్రహాలన్నీ చిన్న ఆయన పెట్టాడు అక్కడ. ఆయన పెట్టాడు. నువ్వు నడువు అంటే నడుస్తున్నాయి, ఆగంటే ఆగుతున్నాయి. ఆయన తన మాట చేత వాటిని నడుపుతున్నాడు. ఇలాంటి ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం ఏర్పడుతుందండి. ఇలాంటి ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం ఏర్పడుతుంది. అంటే నేను నా జ్ఞానం వల్ల చేసుకున్నాను అనుకుంటావేమో, నా తెలివితేటలు పనిచేసి ఉపయోగించానంటావేమో. చాలా భ్రమపడుతున్నట్లు లెక్క. దేవుడు
ఆయన ఈ సృష్టిని చేసిన ఆ దేవుడు ఎలా నిర్వహించాలో, ఎలాగ దాన్ని నిర్వహించాలో అలాగ చక్కగా నిర్వహిస్తున్న దేవుడు. నువ్వు నీ ఇంటిని నిర్వహించలేవు, నువ్వు నీ జీవితాన్ని నిర్వహించుకోలేవు, నీ జీవితం ఎట్లా జీవించాలో కూడా తెలియదు నీకు. ఈ సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని నిర్వహిస్తున్నాడు, సృష్టిని నడిపిస్తున్నాడు, ఎక్కడెక్కడ క్రమక్రమంగా నడుపుతున్నాడు. అంటే 1 by 1 ఏది ఎక్కడ అలా కదలికల కొండాలో ఆయనే కదిలిస్తున్నాడు. అలాంటి జ్ఞానవంతుడైనటువంటి దేవుడే మనకేం చేశాడు, మన తలంపులకు కావాలంటున్నాడు, మన యొక్క జీవితంలో మనకు తోడై ఉంటున్నాడు. కనుక నా జ్ఞానం చేత నేనేదో చేసుకున్నానని మనం అనుకోకూడదు. అట్లాంటి వాళ్లకు ఆరాధన రాదు, అతిశయం వస్తుంది, ఆరాధన రాదు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం కంటే మన జ్ఞానం గొప్పదేం కాదు, దేవుని జ్ఞానం కంటే మన జ్ఞానం గొప్పదేం కాదు. మనము ఆయన చేత ఆయన మన తలంపులకు కావాలంటున్నాడు, తర్వాత మనం జీవితానికి తోడుగా ఉంటున్నాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత ఇంకో విషయం చూడండి, అపోస్తుల కార్యములు 26 ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 26 26వ అధ్యాయం 22వ వచనం. అయినను నేను దేవుని వలన నేను సహాయం పొంది నేటి వరకు నిలిచియుంటిని. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, అయినను నేను దేవుని వలన నేను సహాయం పొంది నేటి వరకు నిలిచియుంటిని. నేటి వరకు దేవుని సహాయం వలన నిలిచి ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి? నిలిచి ఉన్నాను అంటే అర్థం ఏంటి? ఎన్నో అపాయాలు నన్ను చుట్టుకున్నా కూడా, ఏంటి అపాయాలు ఆయన పాపం పౌలు గారి అపాయాలు ఏంటి? ఎన్నో అపాయాలు, మామూలు అపాయాలు కాదు. పౌలు గారికి వచ్చిన అపాయాలు 1 కాదు 2 కాదు, దాదాపుగా ఒక 20-30 అపాయాలు, రకరకాలైన అపాయాలు ఎదుర్కొన్నాడు ఆయన. ప్రాణము పోయేంత పరిస్థితులు వచ్చినాయి, ప్రాణగండం ఏర్పడింది. అంతేకాదు ఆయన అనేక మంది చేత దొంగల చేత బాధించబడ్డాడు. దొంగలు దోసుకుంటూ వచ్చారు, స్నేహితులు మోసం చేశారు, అయిన వాళ్ళు మోసం చేశారు, విశ్వాసులు మోసం చేశారు, కపట సహోదరులు ఉన్నారంట మోసం చేశారు. అంతేకాదు ఎన్నో ప్రయాణాల్లో ఆటుపోట్లకు గురయ్యాడు, ఎన్నో నదులు దాటుకుంటూ వచ్చాడు, ఎన్నో సముద్రాలు దాటుతూ వచ్చాడు. తర్వాత ఆయన కొరడా దెబ్బలు తింటూ, అంటే ఎన్నో రకాల పరిస్థితులు సంభవించిన ఆయన అంటున్నాడు, దేవుని సహాయం వలన నేటి వరకు నేను నిలిచి ఉంటిని. మనం చెప్పగలమండి? బైబిల్ అంతట్లో ఎవరు ఈ మాట వాడల, ఈ ఓల్ బైబిల్లో ఎవరు ఈ పదం వాడల. దేవుని వలనైన సహాయము పొంది నేను నేటి వరకు నిలిచి ఉన్నాననే మాట పౌలు గారు వాడుతున్నాడు. కనుక దేవుని వలనైన సహాయము వలన నేటి వరకు మనము బ్రతికున్నాం, జీవిస్తున్నాం. పోనీ ఇంకో మాట చెప్పాలి, చక్కగా జీవిస్తున్నాం. ఎలా జీవిస్తున్నాము? సౌకర్యవంతంగా జీవిస్తున్నాం. కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, అన్నీ, తాగడానికి నీళ్లు, పీల్చడానికి గాలి, ఇవన్నీ దేవుని సహాయమే కదా. దేవుడు అంట వాయువుని పలానా దిక్కు వెళ్ళంటే ఆ దిక్కు వెళ్ళద్దంట. వాయువు అంటే గాలి. నేను మొన్న జోసఫ్ అన్నతో మాట్లాడుతూ అక్కడ మేము ఒక మీటింగ్లో ఉంటే తూర్పు నుంచి గాలి ఊదర కొట్టేస్తుంది, బాగా గట్టిగా గాలి వేస్తుంటే నేను కూర్చొని మాడుకుంటే ఈ గాలి ఏంటి ఇట్లా వేస్తుంది అంటున్నాడు. నేనేమన్నానంటే, అన్న ఈ గాలి తూర్పు గాలి అన్న, బైబిల్లో ఉంది, తూర్పు గాలి రేపి తర్షీషు ఓడలను పగలగొడుతున్నావని ఉందన్న, ఒకవేళ ఇదేమన్నా ప్రమాదకరమైన గాలేమో అంటే, నేను గాలి విసరడం కూడా ఆయన చేతిలో పనే. 4 రోజుల క్రితం మనకు సూర్యుడు లేడు, అక్కడ లేపండి. 4 రోజుల క్రితం మనకి సూర్యుడు లేడు, ఉన్నాడా? 4 రోజుల క్రితం మనకు సూర్యుడు ఉన్నాడా? కనపడ్డా? చూసారా? మంగళవారం చూసారా? సోమవారం చూసారా? బుధవారం చూసారా? బుధవారం సూర్యుడు లేడు, మంగళవారం సూర్యుడు లేడు. అంటే సూర్యుడు అంటే మనకు వెలుగే, అంటే ఎండే పడలేదు అసలు. బుధవారం మరి కూడిక అనంతరం, మరి మధురవాణి గారి దగ్గర కూడిక అనంతరం మేము ఎందుకో చౌకలుగా కొంతమంది మాట్లాడుకుంటున్నాడు. ఊరికి ఆకాశంలో చూస్తే ఆకాశంలో నక్షత్రాలు కనపడుతున్నాయి. చాలా ఆశ్చర్యమైంది. ఆకాశంలో నక్షత్రాలు అన్నీ కనపడుతున్నాయి. అంటే మబ్బులన్నీ పోయినాయి. అనుకున్నాము దేవుడు ఎంతో గొప్పవాడు, మన ప్రార్థనలు
ఆలకించి సహాయము చేశాడు. కానీ ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, దేవుని వలన సహాయం పొంది నేటి వరకు మనం నిలిచి ఉన్నాము అనే మాట మన జీవితంలో చాలా గొప్ప విషయంగా ఉంటా ఉంది. నేటి వరకు దేవుని వలన సహాయము, మనము నేటి వరకు సజీవులుగా ఉండటానికి కారణంగా ఉంది. దేవుడు సహాయపడకపోతే సూర్యుడిని చూడలేము, వెలుతురు చూడలేము, తర్వాత గాలిని పీల్చలేము, కనుక వస్త్రాలు ధరించలేము, ఇంకా అన్నం తినలేము. అన్నం తింటాం నీ వల్లనే, అన్నం తింటాం. కొంతమంది అంటారు అన్నం తింటాను, ముద్ద తింటాను, కొన్ని మెతుకులు కింద పడి అనుకోండి, అన్నం పోయింది అంటాను. అంటే ఎవరు అంటారు, వేరే వాళ్ళు ఏమంటారో తెలిసిన, ఆ మెతుకు మీద వాడి పేరు లేదు. చూసారా, ఆ మెతుకు మీద వాడి పేరు లేదు, అందుకే అది పోయింది, పడిపోయింది. నిజమే, అంటే కొన్ని నమ్మడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం రాయబడింది, ప్రభువు సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరి వలన అవుతుందని రాయబడింది. దేవుడంట మనం తినే అన్నం 4 వేళ్ళు లోపలికి వెళ్ళి మన ముద్ద లోపలికి వెళ్తేనే మంది, ఆ వెళ్ళక ముందే రాలిపోయిందంటే ఇది మంద కాదు, అది ఆ మెతుకు మీద మన పేరు లేదండి. కాబట్టి చాలామంది జీవితాల్లో నోటికాడ ముద్దే కోల్పోతున్నారు కదా. చాలామంది జీవితాల్లో నోటికాడ ముద్దే కోల్పోతున్నారు. చాలామందికి మొన్న వర్షాలు వచ్చినాయి, పంటలు పండించిన వాళ్ళు ఉన్నారు. చాలామంది పంటలు లాస్ అయ్యారా లేదా? తడిచిపోతే ఏముంది, తడిచిపోయిన పంటలు లాసే కదా. అట్లా లాస్ అయిపోతున్నారు. దేవుడి సహాయము మనము ఉనికి కలిగి ఉంటున్నాము, తింటున్నాము, చక్కగా మన పనులు మనం చేసుకుంటున్నాము. ఇంకో మాట, ఆరోగ్యంగా కూడా ఉంటున్నాం. చిన్న చిన్న విషయాలు చెప్పబాకండి, అంటే జలుబు తుమ్ములు దగ్గులు చెప్పబాకండి, అవి చిన్న చిన్న విషయాలు. అవి రాకపోతే నీకు ఆరోగ్యం కూడా మన మెరుగ్గా ఉండదు. తుమ్ములు మంచియే, తుమ్ములు మంచియేనా కాదా? తుమ్మడం మంచిదే. ఒక పిల్లోడు 7 మార్లు తుమ్మి బతికాడు, తెలుసా మీకు? ఒక పిల్లోడు 7 మార్లు తుమ్మి బతికాడు. తుమ్ము మంచిదే. కొన్నిసార్లు అంటే కొన్ని మనకు తెలియదు, కానీ జలుబు కూడా మంచిదే. జలుబు చేయడం దానికి కారణం ఏంటి? మంచిదంటే పర్మనెంట్గా ఉంచుకోమని కాదు. జలుబు అనేది ఏంటంటే మన ఊపిరితిత్తుల్లో ఉన్న కఫం అంతా బయటికి వచ్చేస్తుంది, మంచిదే. కొన్ని పర్యాలు మనకి దగ్గు వస్తుంది, కళ్ళు అడ్డం పడుతూ ఉంటుంది. ఏంటి సంగతి అంటే మనం తినే ఆహారంలో ఏదో పని చేసింది, మన ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి కళ్ళనంతా కూడా బయటికి లాగేస్తుంది, మన ఊపిరితిత్తులు యాక్టివ్ అవుతున్నానికి కారణమవుతుంది. అందువలన ఆ వ్యర్థాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి, వాటిని విసర్జించాలి మనం, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి నా తలంపు ఏంటంటే ప్రియులారా, దేవుడి వలనే ఇవన్నీ కలిగి ఉన్నాం మనం. చిన్న చిన్న సంగతులు ఎవరు కొందరు అంటూ ఉంటారు, మోకాళ్ళు నొప్పులు, మోచేతుల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ సహజంగా చిన్న చిన్న విషయాలు. కానీ ఇంకా అంతకంటే ముఖ్యమైన విషయాలు మనం ఆలోచిస్తే దేవుడే మనకు సహాయము చేస్తున్నాడు. ఏమైనా చేయగలడు, చిన్న చిన్న విషయాలైనా చేయగలడు, పెద్ద పెద్ద విషయాలైనా కూడా చేయగలడు. ఎవరు ఈ మధ్యలో ప్రార్థన చేయించుకున్నారు, తగ్గిపోయింది. ఏంటంట వాళ్ళ సమస్య తగ్గిపోయింది. ఏంటి సహాయం అంటే దేవుడు సహాయం చేశాడు, అంతే. దేవుడి సహాయం తప్ప మనకి ఏవి కూడా ఉపయోగపడేదిగా ఉండదు. ఇది ఒక సంగతి. ఇంకో సంగతి, చివరికి ఒక మాట చూసి ముగుస్తా. చూడండి, కీర్తన 48వ అధ్యాయం, కీర్తన 48వ అధ్యాయము 14వ వచనం. కీర్తన 48వ అధ్యాయము 14వ వచనం, 477 పేజీ, కీర్తన 48:14. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. సదాకాలము ఎక్కడి వరకు అంట? మరణము వరకు. మనం చూసిన మత్తయి సువార్త 28:20 ఏం రాయబడింది? యుగ సమాప్తి వరకు. ఇక్కడేం రాయబడింది? మరణం వరకు, చివరి వరకు దేవుడు మనతో కూడా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చూసిన ఈ యొక్క 7 విషయాలు చూసాం మనం. 7 విషయాల్లో మొదటిది ఏంటి? ఆయన మీతో కూడా ఉంటానని, సదాకాలం మీతో కూడా ఉంటానని మనకు సెలవిచ్చిన దేవుడు. రెండోది మనం ఏం చూసాము? మీతో కూడా వచ్చేదను అని దేవుడు మాట్లాడడాన్ని చూస్తున్నాం. ఆయన మనతో కూడా వచ్చేవాడు. మూడోది ఏం చూసాము? మీ మధ్యన ఉంటాను అని ఆయన సెలవివ్వటాన్ని మనం చూస్తాం. మన మధ్యన ప్రార్థన చేసినప్పుడు మన మధ్యన ఆయన ఉంటున్నాడు. నాలుగోది ఏం చూసాము? మనకు కుడి చేయబట్టుకొని మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఐదోది ఏం చూసాము? మనతో కూడా ఉండి మన తలంపులకు కావలి ఉండే. కావలి ఆయన ఉండటం ఏంటండి? దేవుడికి మనకు కావాలి ఉండటం ఏంటి?
సరే, మనకు వ్యక్తిగతంగా మనిషి రూపంగా మనకు కావాలని ఉండదు, మన తలంపులకు కావాలంటే ఆశ్చర్యం కాదు. నువ్వు ఎలా ఆలోచించాలో కూడా ఆయన నీకు నేర్పిస్తున్నాడు. ఎలా ఆలోచించాలో నీకు ఆలోచన చెప్తున్నాడంటే ఎలా ఆలోచించాలో కూడా నేర్పిస్తున్నాడు. కనుక మన తలంపులకు కావలి ఉండి మనకు తోడుగా ఉండే దేవుడు. ఐదోది ఏం చూసాము? నేటి వరకు ఆయన వలన సహాయాన్ని పొంది నిలిచి ఉన్నామని చూసాము. ఆరోది ఏం చూసాము? మరణం వరకు మనతో ఉంటానని సెలవిచ్చిన దేవుని యొక్క మాటను చూసాం. ఈ విషయాలన్నీ కూడా 7 విషయాలు మనం ఆధారం చేసుకుంటాము, దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. అందుకనే మహిమ, రక్షణ, మహిమ, ప్రభావములు ఆయనకే చెల్లును. మనం రక్షించుకున్న దేవుడు ఆయన మరి చేసినటువంటి సహాయమును బట్టి ఆయనకే మనము మన యొక్క ఆరాధన చెల్లించవలసిన వారు ఉన్నాం. ఏమని చెల్లించాలా? హల్లెలూయా. అంటే ప్రభువుని స్తుతించుడని వ్రాయబడింది. దాని మాట ఏంటంటే హల్లెలూయా. హల్లెలూయా అనే పదం చాలా హైలీ వర్డ్, అంటే చాలా అత్యున్నతమైన పదం. అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు, ఎట్లా పడితే అట్లా వాడకూడదు. హల్లెలూయా అనే పదం ఏంటంటే చాలా ఎంతో విలువైన పదం. అది దేవునికి మాత్రమే వాడాల్సిన పదం. ఆ పదం దేవునికి మాత్రమే చెల్లే పదం. దాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు, ఎవరు పడితే వాళ్ళు వాడకూడదు, దేనికి పడితే దానికి వాడకూడదు. దేవునికి మాత్రమే చెల్లించాల్సిన, ఆయనకే చెల్లును అని వ్రాయబడింది అక్కడ. ఆ పదాన్ని మనం ఉపయోగిస్తాము. హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించుట అనే పదము. అలాంటి అనుభవంలో మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఈ వాక్యం ఆధారం చేసుకుందాము. ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధిస్తాం. ఆరాధించండి.